శ్రీ చాముండేశ్వరి అమ్మవారి మహాకుంభాభిషేకానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ చాముండేశ్వరి అమ్మవారి కళ్ళలు అనగా అమ్మవారి శక్తి కలశాల రూపంలో పక్కనే ఉన్న గుడిలో ప్రతిష్టతో భక్తులు తండోపతండాలుగా అమ్మవారిని శక్తిని దర్శించుకునేందుకు వస్తున్నారు. అలాగే 2వ తేదీ జరుగు శ్రీ చాముండేశ్వరి అమ్మవారి మహాకుంభాభిషేకానికి గుడిపైన ఉన్నటువంటి కలశాభిషేకం కోసం మెట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ధ్వజస్తంభం ఏర్పాట్లకు అన్ని సిద్ధంగా ఉన్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి తాత శ్రీనివాసరావు తెలిపారు. 2వ తేదీ ధ్వజస్తంభాన్ని మరియు కాలభైరవ స్వామి ప్రతిష్ఠ ఏర్పాటు చేసే క్రమంలో భక్తులు తమకు తోచిన విధంగా బంగారం, వెండి నాణేల రూపంలో వేసేందుకు భక్తులు సిద్ధంగా ఉన్నట్లు కార్యనిర్వహణాధికారి తాత శ్రీనివాసరావు తెలిపారు. 2వ తేదీ మహాకుంభాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని దేవస్థానం పూజారి లక్ష్మణస్వామి తెలిపారు. ఈరోజు కార్యక్రమాలు పర్యవేక్షణ సిబ్బంది దండిగుంట శరత్నాయుడు, స్థానిక తెలుగుదేశం నాయకులు పుటికం సూర్యనారాయణ, కర్పూరపు సుధాకర్ రెడ్డి మరియు సిబ్బంది పూర్ణిమ, లలిత ఉన్నారు. वजमानायुषदादि चामुंडेश्वरी देवी कर्पूरानंद नीराजयामि नीराजनं शुभ्र आचनं समर्पयामि नमो पार्वती श्रीमात्रे नमः। श्री चामुंडेश्वरी देवी समेत मल्लीश्वर स्वामी वारी देवस्थानमु गंगपट्टणम ग्रामము ఇందుకూరుపేట మండలం నెల్లూరు జిల్లా అమ్మవారి యొక్క కళాపకర్షణ మహోత్సవము జనవరి 24వ తారీఖున పూర్తయ్యున్నది. అదేవిధంగా జనవరి 31, ఫిబ్రవరి 1, 2వ తారీఖులలో చాముండేశ్వరి దేవి సమేత మల్లీశ్వర స్వామి వారి యొక్క పుష్కర మహాకుంభాభిషేక మహోత్సవము కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కొద్ది సమయంలో కూడా స్వామివారు, అమ్మవారు, పరివార దేవతలంతా కూడా కుంభరూపంలో మన యొక్క చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్దున్న శివాలయంలో అందరికీ దర్శనం ఇప్పిస్తున్నారు. అదేవిధంగా 2వ తారీఖు మహాకుంభాభిషేకం పుష్కర సమయంలో అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ జరిగి మహాకుంభాభిషేకం అనేది జరుగుతుంది. 31, 1 ఈ 2 రోజుల కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. ప్రతిష్ఠ యొక్క మొదటి రోజు జనవరి 31వ తారీఖున విఘ్నేశ్వర పూజతో మొదలుకొని 2వ తారీఖు మధ్యాహ్న మహోత్సవంతో ఈ ప్రతిష్ఠా కార్యక్రమం అంతా పూర్తవుతుంది. కావున భక్తులందరూ కూడా అందరూ వీలైనంతగా చూసుకొని స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. శుభం భూయాలు.